హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ పోస్ట్ డెలివరీ చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతుంది అని. ఒక 2 to 3 వీక్స్ తర్వాత పేషెంట్ పర్టికులర్లీ ఉండే ఎగ్జామినేషన్ జరిగి అంతా కూడా నార్మల్ డెలివరీ సెక్షన్ అంతా కూడా ప్రాపర్గా అయింది, ఏ రకమైన లేదు అన్నప్పుడు సమ్టైమ్స్ ఒక 6 వారాల లోపే డెలివరీ అయిన పేషెంట్ రావడం జరుగుతుంది. బాగా హెయిర్ ఫాల్ అవుతుంది మేడం, ఏం చేయాలి, ఎందుకు అవుతుంది హెయిర్ ఫాల్ అని. సో మోస్ట్ కామన్ వీళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, డెలివరీ తర్వాత యూజువల్లీ ఒక 6 వారాల పాటు వాళ్ళ శరీరంలో ప్రొలాక్టిన్ కానీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఏవైతే క్లాషెస్ వల్ల అంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్‌తో హెయిర్ ఫాల్ అనేది అంటే జరగడం జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్సే కాకుండా, హార్మోనల్ డిఫరెన్సెసే కాకుండా వాళ్ళలో స్ట్రెస్ అనేది కూడా, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేమి సమస్యతో నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బ్రెయిన్ రిలాక్సేషన్ కంప్లీట్‌గా జరగనప్పుడు కానియండి, లేదా మిడ్ నైట్స్ బిడ్డకి పాలు పట్టే క్రమంలో లేవాల్సిన అవసరం కానివ్వండి, వాళ్ళకు ఉండే ప్యాక్డ్ షెడ్యూల్ వల్ల కూడా ఈ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అంటూ ఉండడం జరుగుతుంది. అలాగే ఈ రెండే కాకుండా మూడో సమస్య ఏంటి, ఈ రెండిటికి మనకి క్లాషెస్ వైజ్గా ఎంత బ్యాలెన్స్డ్ ఉండాలి ఏంటి అనేది మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా ఎంతవరకు చేసుకోవచ్చు అనేది ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, మీరు అది చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ కారణాలే కాకుండా కొంతమందికి థైరాయిడ్ సమస్య అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా కాకుండా నార్మల్లీ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా కొంతమందికి సడన్గా థైరాయిడ్ డిజార్డర్స్ రావడం అంటూ జరుగుతుంది. ఆ థైరాయిడ్ డిజార్డర్సే ఉన్నప్పుడు అంటే థైరాయిడ్ లెవెల్స్ అనేది TSH లెవెల్స్ కానివ్వండి, లేదా T3 T4 కానివ్వండి, బాగా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళలో డ్రైనెస్ పెరగడము, హెయిర్ ఫాల్ పెరగడం అంటూ జరుగుతుంది. దీంతో పాటుగా విటమిన్ D డెఫిషియన్సీ కూడా హెయిర్ ఫాల్ని చేస్తుంది. ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా అనేది వన్స్ పేషెంట్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో, ఈ రకమైన చేంజెస్ అబ్జర్వ్ చేసినప్పుడు డ్రై స్కిన్, హెయిర్ ఫాల్, మూడ్ డిస్టర్బెన్సెస్, స్టెబిలిటీగా, మెంటల్ కన్ఫ్యూషన్గా ఉండడము, బాగా చిరాకు కోపం ఉన్నప్పుడు ఫస్ట్ బేసికలీ ఈ టెస్ట్ అంటూ చేసుకున్నట్టయితే అంటే మీలో రక్తహీనత ఎలా ఉంది, మీ థైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా విటమిన్ D3 కానివ్వండి, B12 కానివ్వండి, అంటే ఈ యూజువల్లీ D3 B12 కవర్ చేసేలా కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ చాలా అందరికీ ఇస్తాం. అందరికీ డెలివరీ అయిన పేషెంట్కి ఖచ్చితంగా కాల్షియం, ఐరన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కానీ పేషెంట్స్ ఏంటి, నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకొని చిరాకు రావడము, ఇంకా చాలా అయిపోయింది నేను తీసుకోలేను అని వదిలేయడం, లేదా టైమింగ్ వాళ్ళకి ఫుడ్ తినే టైమింగ్ కానివ్వండి, బిడ్డతో పాలు పడుతూ ఉన్న టైంలో వాళ్ళకి షెడ్యూల్ అంటూ చాలా ప్యాక్డ్గా ఉండి ఒక్కోసారి స్కిప్ చేయడమో లేదా మిస్ అవ్వడమో జరుగుతుంది. ఇలా జరగడం వల్ల వాళ్ళలో అంటే రక్తహీనత తక్కువ ఉండడము, లేదా డెఫిషియన్సీస్ అండి, విటమిన్ D కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ తక్కువగా ఉండడం కానివ్వండి, వీటి వల్ల హెయిర్ ఫాల్ ఉండడం జరుగుతుంది.